అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా మీ పాత శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో గొడవలు జరగవచ్చును. గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే. కొంతవరకు జరుగుతున్న దేశీయ సమస్యలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ భద్రతకు సంబంధించిన నియమాలు చాలా బాగుంటాయి. పిల్లలకు ఏదైనా తప్పు ప్రవర్తన మిమ్మల్ని బాధ పెడుతుంది. ఇంటి సీనియర్ సభ్యులను సంప్రదించడం మీ సమస్యను పరిష్కరిస్తుంది. అత్తమామలతో సంబంధాన్ని ఉంచడానికి ప్రత్యేక సహకారం లభిస్తుంది. పాత ఆర్డర్ లేదా పార్టీతో సమస్య ఉండవచ్చు. లక్ష్యం వైపు చాలా దృష్టి పెట్టాలి. పనిభారం ఉద్యోగ వృత్తిలో ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి సంబంధించి ఆహ్లాదకరమైన సమాచారాన్ని పొందవచ్చును. సమయం ప్రకారం ప్రవర్తించాలి. తప్పుడు వ్యక్తుల మద్దతు తీసుకోకూడదు. హాని కలిగిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి తెలివితేటలను ప్రదర్శించాలి. పెద్దల యొక్క మార్గదర్శకత్వం పాటించాలి. ఈరోజు మీరు మీ యొక్క స్థలాన్ని పెంచే అవకాశం ఉంది. ఉత్తమమైనటువంటి మార్గం వెతుకుతారు. సోదరుల నుండి మద్దతు కూడా లభిస్తుంది. రుణ సంబంధిత సమస్యలు సంభవించవచ్చును. పనుల్లో అడ్డంకులు ఉండవచ్చును. వ్యాపార సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది. ఈరోజు ఇంట్లో పెద్దలు మరియు సీనియర్ వ్యక్తుల సహకారం, ఆశీర్వాదాలు మరియు ఆనందం మీకు సంతోషాన్ని ఇస్తాయి. పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు. విధేయత చూపిస్తారు. కెరీర్లో అంతరాయం కలిగించినటువంటి విషయాలను మీరు తొలగించాలి. మీలో ఉన్నటువంటి చీలికను తొలగించాలి. వ్యాపార నాణ్యత పెరుగుదల కారణంగా కుటుంబ ఆనందం, శాంతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రేమికులకు మంచి రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఏదైనా అధికారిక ప్రయాణం జరగవచ్చును. ఈ రోజు మీరు కుటుంబంలో ఎక్కువ సమయం ఇవ్వలేకపోతారు. లక్కీ సంఖ్య 77. లక్కీ కలర్ అయితే మరి ఎరుపు. పరిహారముల కనకదుర్గమాత ఆలయ దర్శనం చేయండి. ఎరుపు రంగు గాజులను చిన్న పిల్లలకు పంచిపెట్టండి. శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. అన్నదానం వంటి కార్యక్రమాలు చేయటం వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.